హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు RMSR ఫుడ్ అండ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ చిట్టి పునుగులు బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో పావు కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలపాలి. ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి 1 కప్పు మైదా పిండిని వేసి కలపాలి. కప్పు మైదాకి దానికి సగం పెరుగు వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ వేసినా సగం పెరుగు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా కలిపి బజ్జీ వస్తుందో లేదో ఈ విధంగా చూసుకొని గంట లేదా ఓవర్ నైట్ బయట వదిలేయాలి. గంట తర్వాత నేను ఓవర్ నైట్ ఉంచేసాను. అందులో కొద్దిగా సోడా వేసుకొని కలిపి పక్కన పెట్టాలి. ఇంకొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి అందులో కొద్దిగా వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పావు టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పావు లీటర్ నీళ్లు పోసి సరిపడా సాల్ట్ వేసి ఇలా మరిగించాలి. మరుగుతున్నప్పుడు కలిపి పెట్టిన శనగపిండి మిశ్రమాన్ని వేసి బాగా ఇలా కలుపుతూ 2 నిమిషాలు మగ్గించి కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని దింపేయాలి. అంతే, బొంబాయి చట్నీ రెడీ. ఇప్పుడు మీడియం హీట్ ఆయిల్లో మనం కలిపి పెట్టిన మైదాని చిన్న చిన్న పునుగుల్లాగా ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో బాగా పెద్దవి వేసుకుంటే మైసూర్ బజ్జీ అవుతుందండి. సేమ్ ఇదే పిండి టిష్యూలోకి తీసుకొని ఆయిల్ అంతా పోయాక ఇలా తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.